ఉత్తరప్రభ న్యూస్ కి స్వాగతం. అల్లూరి ఏజెన్సీలో ఆదివాసీ గిరిజన సంఘాలు జీవో నెంబర్ 3 సాధన కమిటీలు ఇచ్చిన బంద్ నేపథ్యంలో నేడు శనివారం నుండి పూర్తిస్థాయిగా ఉదయం నుండి జరిగిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. అరకు, పాడేరు, ముంచుంపుట్టు, పెదబయలు, జీమాడుగుల వంటి మండల కేంద్రాల్లో నిరసనకారులు రోడ్లపైకెక్కి దింసా నృత్యాలు రోడ్లు నిర్వహిస్తూ బంద్ను సక్రమంగా నిర్వహించారు. తమ హక్కులు, చట్టాలు కాపాడుకునేందుకు బంద్ వంటి కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉంటామంటూ హెచ్చరించారు. ప్రభుత్వాలు స్పందించి తమ హక్కులు, చట్టాలను పూర్తిస్థాయిలో అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని వారు కోరారు. ఆదివాసీ ప్రజా సంఘాల పిలుపుతో గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు, అడవి బిడ్డలకు, ఆదివాసీలకు రక్షణ కవచమైనటువంటి 170 యాక్ట్ని పరిరక్షించుకోవడానికి, అదేవిధంగా జీవో నెంబర్ 3ని పునరుద్ధరించాలని ప్రజా సంఘాలు పిలుపుతో గడిచినటువంటి కాలంలో అన్ని మండల కేంద్రాల్లో కూడా ఎక్కడైతే సంతలు జరుగుతుందో ఆ సంతల్లో అవగాహన కల్పిస్తూ ర్యాలీలు చేయడం జరిగింది. అదేవిధంగా నిన్నటి రోజున అరణ్య గర్జన పేరుతో నిన్న పాడేరులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 8వ తారీఖున మన్యంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు బంద్ నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ బంద్ని ఏదైతే మా ఆదివాసీలు, మా గిరిజన బిడ్డలు చేస్తున్నటువంటి ఈ బంద్ని నిర్వీర్యం చేయడానికి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతూ పోలీసు వారితో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వాహనాలని యథా ప్రాంతానికి పంపించడానికి ఈరోజు ప్రయత్నాలు చేస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఇటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు మీరు మానుకోండి. ఎందుకంటే మా ఆదివాసీల జోలికి వస్తే ఈ ఏదైతే ఉద్యమం ఉందో తీవ్రతరం చేసి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి మేము ఆదివాసీలంతా కూడా సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై ఆదివాసీ, జై ఆదివాసీ. ఈరోజు చూస్తున్నాం, ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ నాయకులు కనీసం ఈ ఏదైతే 170 యాక్ట్ గురించి నోరు మెదపని పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. మేము ఒకటే అడుగుతున్నాం, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఈ 170 యాక్ట్ని పరిరక్షించడానికి మా జగన్మోహన్ రెడ్డి గారు ముందున్నారు. అదేవిధంగా ఏదైతే చట్టాలు ఉందో ఆ చట్టాలు అమలుకై ఇదే విధంగా మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మా జీవో నెంబర్ 97 రద్దు చేసే విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా మేము గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మేలు చేసే విధంగా ముందుకెళ్ళడానికి మా పార్టీ కట్టుబడి ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.